మేడం మన కంపెనీ వచ్చేసి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. హ్మ్. దాంట్లో మనము ఈ కంటైనర్ హౌసెసే కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. హుహు. ఈ రెండిటిని కలిపి మనము ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉండే. హ్మ్. ఆ జిల్లాలకు ఒకటి మన రంగారెడ్డి జిల్లాలో మన కంపెనీ ఉంది ఇప్పుడు. ఈ మిగతా 22 జిల్లాలకు మనం ఫ్రాంచైజ్ ఇవ్వబోతున్నాము. లాస్ట్ టైం 2 వీడియోస్ మనము రిలీజ్ చేశాము ఫ్రాంచైజీ గురించి. మాకు ఒక 6 డిస్ట్రిక్ట్‌ల దగ్గర కన్ఫర్మ్ అయినాయి. మిగతావి అంటే అగ్రిమెంట్ స్టేజ్‌లో ఉన్నాయి అవి. టోటల్‌గా 22 జిల్లాలకు మనం ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఫ్రాంచైజ్ అంటే ఓన్లీ డీలర్‌షిప్ తీసుకొని అక్కడ డీలర్‌షిప్ డీలింగ్ చేయడం కాదు. హుహు. కంపెనీ బ్రాంచెస్‌ని అక్కడ మనము పెట్టబోతున్నాం. హ్మ్. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకునే ఓనర్స్ ఉంటారో వాళ్ళు మనం కలిపి అక్కడ వాళ్ళ ఏరియాలో వాళ్ళ జిల్లాలో ఒక 1000 గజాల స్థలంలో కంపెనీ అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. హ్మ్. అక్కడ కంపెనీ నుంచి అక్కడ ఆ జిల్లా మొత్తంలో అన్ని రకాల స్టీల్ రిలేటెడ్ A to Z స్టీల్ రిలేటెడ్ వర్క్స్ మనం చేయబోతున్నాం. ఓకే. ఇప్పుడు కంటైనర్ రూమ్స్ అవ్వచ్చు, స్టెయిన్‌లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హ్మ్. తర్వాత ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ కావచ్చు. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కట్టినప్పుడు వాటికి గ్రిల్ వర్క్, గేట్ వర్క్లు, తర్వాత ఎస్ఎస్ రైలింగ్ వర్క్స్, తర్వాత ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అవి కూడా మనం టేక్ ఓవర్ చేయడం, అంటే ఏదైనా టోల్ గేట్లు సంబంధించి, తర్వాత గవర్నమెంట్ బస్ స్టాప్లకు సంబంధించి ఎక్కడ ఏ స్టీల్ రిలేటెడ్ అవసరం ఉన్నా కూడా మన కంపెనీ చేస్తాము. హ్మ్. అది ఏ జిల్లాలో ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళ ద్వారానే మనం చేస్తాం.